పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదిగో చూడండి, ఈరోజు మంచి కర్రీ చేసుకుందాం. నాటుకోడి పులుసు. సరేనండి. ఇదిగోండి నాటుకోడి, శుభ్రంగా 4-5 సార్లు కడిగి పెట్టుకున్న నాటుకోడి. ఇంకో కావలసిన పదార్థాలు చెప్తాను చూడండి. ఉల్లిపాయలు 4, 2 టమాటాలు, ఇదిగోండి 8 పచ్చిమిరపకాయలు, ఇంకండి కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం ఏమో ఒక 5 స్పూన్లు ఈ గిన్నెలో వేసాను. ఇదిగోండి ఉప్పు, ఇదిగోండి ఒక 4 స్పూన్లు గరం మసాలా పొడి, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఏమండి పసుపు ఉంది, ఇదిగోండి పసుపు, కావలసిన ఆయిలు, ఇంకో కడిగి పెట్టుకున్న కరివేపాకు. నాటుకోడి పులుసు పెట్టుకుందామండి, రండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. ఇందులో ఆయిల్ వేసుకుందాం మనం. ఆయిల్ బాగా కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు మనం వేసేసుకుందాము. ఇదిగోండి ఇందాక మీకు కావాల్సిన పదార్థాలు చింతపండు చూపించలేదు, ఏమనుకోకండి, సారీ. ఇదిగోండి చింతపండు నానబెట్టి ఉంచాను, చూసారా? అది ఇంత పెద్ద చింతపండు అండి, ఇంత చింతపండు నానబెట్టాను. ఇదిగండి ఇప్పుడు నూనె కాగిపోయింది. ఇలా చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా ముక్కలు వేసేసాను. మనం ఉప్పు వేసేద్దాం. చాలా బాగుంటుందండి నాటుకోడి పులుసు. ఇప్పుడు మనం మగ్గుతాయి బాగా, మూత పెట్టుకుందాం. ఇంకండి మూత తీర్చొద్దాం ఎంతవరకు ఎగినాయో. చూడండి చక్కగా ఎగినాయి. చూసారా, బాగా మగ్గిపోయినాయి. ఈ పెంపులు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసి చికెన్ వేసేద్దామండి. వేసేసాక కొంచెం బాగా కలుపుకొని పసుపు వేద్దాం. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. బాగా కలుపుకుని చికెన్ మూత పెట్టేద్దాం. కాసేపు బాగా మగ్గుతాయి. తీసి చూద్దామండి ఎంతవరకు వేగిందో. చూడండి ఇలా ఉంది, ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం వాటర్ పోసుకుందాం. చూడండి ఉప్పు, కారాలు, మసాలాలు బాగా పట్టినాయి, చూసారా? చక్కగా పట్టినాయి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోద్దాం. ఫస్ట్ వాటర్ పోసండి. ఇది బాగా ఒక 6 విజిల్స్ వేద్దామండి. 6 విజిల్స్ వేద్దాము. వేసి బాగా ఉడకాలి. ముక్క బాగా ఉడికాక దించి అప్పుడు పులుసు పోయడం చూపిస్తాను మీకు. చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు బాగా కొంచెం విజిల్ పెడదాం. కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెడదాం. ఒక 5 విజిల్స్ వచ్చాక మీకు దించి పులుసు పోయడం చూపిస్తాను. ఇదిగోండి కుక్కర్ విజిల్ అయిపోయింది, చూద్దాం ఎలా ఉందో. అదిగోండి చూడండి, సూపర్గా ఉంది కదా. ఇప్పుడు మనము ఇది బాగా కలుపుదాం. సూపర్గా ఉంది. ఇప్పుడు మనం
ఇందులో పులుసు పోద్దామండి. ఒక 6 విజిల్స్ వేయించాను. ఇప్పుడు ఇందులో మంచిగా చింతపండు పులుసు వేసేసుకుని, ఇదిగోండి చింతపండు పులుసు వేసేస్తున్నాను. ఇది చక్కగా దగ్గరికి ఉడికించుకోవాలి. నాటుకోడి పులుసు కదండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా దగ్గరికి ఉడికించుకుందాం. దగ్గరికి ఉడికాక మీకు దింపాక చూపిస్తాను, సరేనండి. ఇదిగోండి నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు బాగుందా అండి? చూడండి, సూపర్గా ఉంది కదా. ఇదిగో నాటుకోడి పులుసు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సరేనండి. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.